నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొందరుంటారండి, ఇంట్లో ఏదైతే అబౌట్ టు స్పాయిల్ అంటే పాడైపోవడానికి ఏది బాగా దగ్గరగా ఉంటే దాన్ని ముందుగా తీసి వాడుకుంటూ ఉంటారు. అందుకే చాలా మంది పెద్దవాళ్ళు ప్రవచనంలో కూడా చెప్పారు ఏంటంటే, పాడైపోయినది ఎందుకు తీసుకోవాలి, బాగున్నది తీసుకోండి, రేపన్న రోజు ఇది కూడా పాడవుతుంది కదా, మరి దాని సంగతి ఏంటి? కరెక్టే కదండి. అయితే ఎప్పుడూ కూడా ఎక్కువ మోతాదులో ఇంటికి తెచ్చుకోకూడదు, పాడైపోయేంత వరకు దాన్ని ఉంచుకోకూడదు, పాడైపోయింది వాడకూడదు. ఈ సూత్రాలు మాత్రం 100% మనము ముఖ్యంగా మన ఇంట్లో ఉండేటువంటి వెజిటబుల్స్, ఫ్రూట్స్ విషయంలో బాగా అప్లై చేసుకోవాలి. అందరూ చేసేటువంటి తప్పు ఇదే. సో 100% స్పాయిల్ అయిపోతుంది అని తెలిసినా కూడా మనం అది పాడకూడదు. దాని ద్వారా ఏం వస్తాయో, దాని ద్వారా మళ్ళీ డబ్బు ఖర్చు అవుతుంది కానీ అనవసరంగా. సో అందుకు చాలా జాగ్రత్తగా చూసుకొని వాడుకోండి. మరి ఈ రోజు మన అమృతంలో 2 చక్కటి వంటకాలు మీ అందరి కోసం వెయిట్ చేస్తున్నాయి కాబట్టి మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ నేను చేయబోయే వంట పేరు ఏంటి అంటే బెల్లం అప్పాలు. సో బెల్లము చక్కగా అంటే మనకు షుగర్ ఉన్న వాళ్లకు స్వీట్ తినాలి అనిపించినప్పుడు మరీ షుగర్ కాకుండా కాస్త బెల్లం స్వీట్స్ తినాలని ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి, అలాగే అందరికీ కూడా జనరల్గా కూడా మనకి బెల్లం అప్పాలు చాలా టేస్టీగా ఉంటాయి. మరి ముందుగా బెల్లం అప్పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బెల్లం అప్పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ 1 కప్పు, ఉడికించుకున్న అన్నం 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, బెల్లం తురుము 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. బెల్లం అప్పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనకు బెల్లం అప్పాల్లో ముఖ్యంగా పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాం, అది ముఖ్యమైన ఇంగ్రీడియంట్. అలాగే చక్కగా బ్రౌన్ రైస్తో చేస్తున్నాము, కొంచెం మనకు వైట్ రైస్ కూడా వాడుతున్నాం, ఎందుకంటే ఇది కొంచెం మన కేరళ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి చాలా కొంచెం వైట్ రైస్ కూడా వాడతాం అనమాట. చాలా అసలు మన అమృతంలో 99.9% వైట్ రైస్ అనేది వాడము. ఎప్పుడైనా ఇటువంటి వంటకాలు ఉన్నప్పుడు ఏదో కొంచెం అనమాట. అయితే ఇక్కడ మనకు పచ్చి కొబ్బరికి ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి అంటే, జీర్ణాశయాన్ని అద్భుతంగా మెరుగుపరుస్తుంది, అలాగే మనకు ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది, క్యాలరీస్ తగ్గిస్తుంది, షుగర్ ఉన్న వాళ్లకు చాలా మంచిది, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మనకు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో అధికంగా ఉంటాయి, రోగనిరోధక శక్తి బాగా మెరుగుపడుతుంది. అంతేకాకుండా థైరాయిడ్ లెవెల్స్ని, థైరాయిడ్ హార్మోన్స్ కొంతమందికి ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, సో దాన్ని కూడా చాలా వరకు న్యూట్రలైజ్ చేస్తుంది. అంతేకాకుండా మనకు పచ్చి కొబ్బరి మలబద్ధకం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా చాలా మంచి రెమెడీ అనమాట. సో పచ్చి కొబ్బరి చాలా మంది అలా వెనక్కి వెళ్తూ ఉంటారు, దగ్గులు వస్తాయేమో, ఇది వస్తాయేమో, అది వస్తాయేమో అని. కానీ వన్స్ తినడం మొదలు పెడితే అలవాటు అయిపోతుందండి. చాలా మంచిది, హెయిర్కి, స్కిన్కి యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి, అన్నిటికీ చాలా మంచిది. మరి ఈరోజు అటువంటి పచ్చి కొబ్బరి, బ్రౌన్ రైస్ వాడుకుంటూ ఈరోజు మనం ఈ ఆపం తయారు చేసుకోబోతున్నాం, బెల్లం ఆపాలు. ఇది మనకు స్వామివారికి నైవేద్యంగా కూడా పెడుతూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఈ స్టవ్ వెలిగించేసుకుందాం, ఈ బాండీ వెలిగించేసుకుందాం. ఒకవైపు మనం బెల్లం పాకం తయారు చేసుకుందాం. 1 కప్పు బెల్లం తీసుకున్నామండి. ఓకే, సో దీంట్లో మనం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఒకవైపు మనం బెల్లం కరిగిస్తున్నాం, మరోవైపు ఏం చేద్దామంటే ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని నానబెట్టుకున్నటువంటి బ్రౌన్ రైస్, అలాగే మనం ముందుగా తురుముకొని పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి తురుము, అలాగే ఇందులో సగభాగం కొంచెం వైట్ రైస్, అలాగే కొంచెం జీలకర్ర, చాలా తక్కువ ఉప్పు, వెరీ వెరీ లిటిల్, కొంచెం అన్నమాట, జస్ట్ అలా. ఓకే, దీన్ని మనం చక్కగా రుబ్బుకోవాలి. సో ఇటువైపు చూసారా, ఒక్కసారి మనం ఈ బెల్లం పాకం వైపు చూసుకుందాం. ఓకే, సో మనకు బెల్లం పాకం చక్కగా అంటే మరీ తిక్కుగా అక్కర్లేదండి, కొంచెం పల్చగా ఉంటేనే బెటర్. ఓకే, సో జస్ట్ మనకి కరిగితే సరిపోతుంది అంతవరకు అనమాట, దాని మా పాకము అట్లాంటివి ఏం అవసరం లేదు. సో జస్ట్ మనకు కరిగితే సరిపోతుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ కరిగింది. దీంట్లోనే మనం కాస్త యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం పాకంలో యాలకుల పొడి వేసుకుంటే పదార్థంలో చాలా ఈజీగా కలుస్తుంది. ఓకే, కొంచెం యాలకుల పొడి వేసేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాము. ఇది బెల్లం ఆపాలు మనకు యాక్చువల్ కేరళ వైపు, తర్వాత అటువైపు ఆ ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ, ఎందుకంటే కొబ్బరి ఎక్కువ కాబట్టి కొబ్బరితో చేసేటువంటి వంటకాలు కూడా కొంచెం ఎక్కువగానే దొరుకుతూ ఉంటాయి. అండ్ వాళ్ళే స్వామివారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు బెల్లం ఆపాలు.
సో బెల్లం కూడా కరిగిందండి. ఇటు పక్క స్టవ్ నేను ఆఫ్ చేసేస్తున్నాను. ఒకవైపు బెల్లం పాకం రెడీగా ఉంది, మరోవైపు దీన్ని మనం రుబ్బేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ప్రాసెస్ చేయడానికి అంటే మనం బెల్లం అప్పాలు తయారు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ముందుగా ఇది చక్కగా కొంచెం నీళ్లు పోసుకొని రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఇలా చక్కగా మనము రుబ్బేసుకొని పెట్టేసుకున్నాం. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉందండి ప్రస్తుతానికి. ఇప్పుడు ఇందులో ఏమేమి మిక్స్ చేస్తున్నాము ఏంటి అనేది చెప్తాను నేను మీకు. ఫస్ట్ ఏం చేయాలంటే ఇదిగోండి, ఈ పెనం పెట్టుకున్నాం కదా, దీన్ని ముందుగా వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. ఇందులో కాస్త నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకున్నామండి, కొంచెం కరిగింది. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి ముక్కలు చిన్న ముక్కలా కట్ చేసుకుని పెట్టుకున్నాం. దీన్ని మనము ఈ నెయ్యిలో వేయించేసుకోవాలి. లైట్గా వేయించేసుకొని, అంటే సగం ముక్కలు మనము ఈ పిండిలో వేసుకోవచ్చు, ఇంకో సగం ముక్కలు పక్కన తీసుకొని పెట్టుకుందాం పైన నుంచి వేసుకోవడానికి. ఓకే, సో మనకు చక్కగా బెల్లం పాకం కూడా చల్లబడిందండి. ఎందుకంటే చల్లబడిన బెల్లం పాకమే మనం వేయాలి ఈ పిండిలోకి. వేడిగా ఉన్నది వేస్తే సరిగ్గా రావు. ఇలా చక్కగా మనము కొబ్బరి ముక్కలు వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో సగం కొబ్బరి ముక్కలు మనము ఈ పిండిలోకి తీసేసుకుందాం. ఇంకొన్ని మనము ఇలా సపరేట్గా కప్పులోకి తీసేసుకుందాం. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇది కొంచెం మనం సిమ్లోనే ఉంచుకుందాం. మనం రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ బెల్లం పాకం ఏదైతే ఉందో దాన్ని ఈ బౌల్లోకి తీసేసుకుందాం. చూద్దామండి, ఒకసారి కలుపుకుందాము. మరీ లూజ్గా అయిపోకుండా చూసుకోవాలంతే. నాకు తెలిసి ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయిందని అనుకుంటున్నానండి. సో ఇప్పుడు చక్కగా పిండి రెడీగా ఉంది. ఆ తర్వాత మనము ఈ పెనం ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ కొంచెం నెయ్యి ఉంది. ఓకే, సో దాంతో పాటు కొంచెం నూనె కూడా వేసుకుందాం. సో నెయ్యి నూనె మనకు రెండు కావాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి ఈ పిండి ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని, ఇలా ఒక గరిటెతో తీసుకొని జస్ట్ ఇలా డైరెక్ట్గా వేసేసుకోవాలంతే. ఇంకా దాన్ని ఏమీ కదపకుండా అలా డైరెక్ట్గా వేసేసుకోవాలి. ఓకే, ఇలా వేసేసుకున్నాం కదా. పైన నుంచి అలా 1 లేదా 2 కొబ్బరి ముక్కలు వేసుకుందాం. ఓకే, ఇలా చక్కగా కొబ్బరి ముక్కలు వేసేసుకున్నాం కదా. ఈ విధంగా మనం నూనె నెయ్యి రెండింటి సహాయంతో చక్కగా 2 పక్కల కాల్చేసుకోవాలి. మీ అందరి కోసం ఈ చిట్కా. సాంబార్ రుచిగా రావాలంటే ఈసారి ఈ చిట్కాను తప్పకుండా ఉపయోగించండి. సాంబార్ అంతా పూర్తయిపోయిన తర్వాత చివరిగా 4-5 చుక్కల నిమ్మరసం పిండి ఆ తర్వాత మూత పెట్టేసేయండి. మనం తినేపాటికి చాలా చాలా టేస్టీగా అవుతుంది. తప్పకుండా ఈ చిట్కాను ఫాలో అవ్వండి. మనం చక్కగా బెల్లం అప్పాలు వేసేసుకున్నాము. ఒకటి ఆల్రెడీ నేను ప్లేట్లో సర్వ్ చేసేసానండి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి, ఇలా చక్కగా సర్వ్ చేసేసాను. అండ్ ఇది కూడా మనకు పూర్తయిపోయింది. ఓకే, చూసారా ఇలా. సో 2 వైపులా చక్కగా మనకు రంగు కూడా మారుతుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేస్తున్నాను. చాలా బాగా వచ్చాయండి. అంటే ఒకవైపు రివర్స్ పెట్టాను, సర్వ్ చేశాను, ఇంకోవైపు మామూలు వైపు తిప్పాను. సో దట్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి. మనం కొబ్బరి ముక్కలు వేసుకున్నాం కదా, సో అందుకేంటి అంటే మనకి ఇటువైపు మీకు ఒక క్లారిటీ రావడానికి. సో మొత్తానికి చాలా చాలా సాత్వికంగా చాలా ఈజీగా మనము బెల్లం అప్పాలు తయారు చేసేసుకున్నాము. సో మీ అందరి ఫేవరెట్ అని కూడా నాకు తెలుసు. మరి మీరు నేర్చుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బెల్లం అప్పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ 1 కప్పు, ఉడికించుకున్న అన్నం 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, బెల్లం తురుము 1 కప్పు,
నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. బెల్లం అప్పాలు తయారు చేసుకునే విధానం. ముందుగా బాండీలో బెల్లం వేసి కాస్త నీళ్లు పోసి యాలకుల పొడి వేసి కరిగించుకోవాలి. తర్వాత అది కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న బ్రౌన్ రైస్, పచ్చి కొబ్బరి తురుము, ఉడికించుకున్న అన్నం, జీలకర్ర, చిటికెడు ఉప్పు వేసి దోస పిండిలాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించి కొన్ని ముక్కలు రుబ్బుకున్న పిండిలో వేసుకుని కొన్ని ముక్కలు పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న బెల్లం పాకాన్ని రుబ్బుకున్న పిండిలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కాస్త నూనె వేసి కలిపెట్టుకున్న పిండిని అప్పంలాగా వేసుకుని పైనుంచి వేయించుకున్న కొబ్బరి ముక్కలు వేసి 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బెల్లం అప్పాలు రెడీ. చూసారు కదా, బెల్లం అప్పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం, రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. మైల్డ్ స్వీట్నెస్, అంటే మనం ఈ పాకం కూడా వేసేసి ఉంటే మేబీ ఇంకొంచెం స్వీట్గా అయ్యేదేమో, కానీ చాలా బాగుంది, హాయిగా ఉంది. అంటే ఇలా తింటే ఏంటి అంటే మనకు ఒకవైపు హాట్ తిన్నట్టుగా లేదు, అట్లా ఓవర్ స్వీట్ తిన్నట్టుగా కూడా లేదు, మధ్య రకంగా ఉంది. చాలా చాలా బాగుంది. అందుకే స్వామివారు చాలా ఇష్టపడతారేమో ఇవి. చాలా చాలా టేస్టీగా ఉందండి. సో దీనికి ఇప్పుడు మీడియం షుగర్ ఉందని చెప్తున్నాను, అంటే మీడియం స్వీట్నెస్, షుగర్ ఇన్ ద సెన్స్ మీడియం స్వీట్నెస్ ఉంది. దీన్ని ఇంకా మీరు చాలా తీపిగా, ఇంకా బాగా తీయగా మీకు తగలాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, అంతకన్నా ఏం లేదు. చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా ఈజీగా కూడా చేసుకుందామని చెప్పొచ్చు. ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే నెక్స్ట్ వంట పేరు కొర్ర చిలకడ దుంపల వేపుడు. సో మరి కొర్రలు అలాగే చిలకడ దుంప ఈ కాంబినేషన్ తో ఈ వేపుడు ఎలా ఉండబోతుందో చూద్దాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్ర చిలకడ దుంపల వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర పిండి 1 కప్పు, ఉడికించిన చిలకడ దుంపలు 2, శనగపిండి 1 కప్పు, వాము చిటికెడు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 4. కొర్ర చిలకడ దుంపల వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనము కొర్రలు, చిలకడ దుంప ఈ రెండింటిని కూడా ముఖ్యమైన పదార్థాలుగా తీసుకుంటున్నాం. కొర్రలు మనకు ప్రెగ్నెంట్ విమెన్ కి చాలా మంచిదండి. గర్భిణీ స్త్రీలు 100% కొర్రలు తినమని చెప్తారు. యూట్రస్ హెల్త్ కానివ్వండి, బేబీకి కానివ్వండి, చాలా హెల్దీ. అంతేకాకుండా ఇందులో ఈ కొర్రల్లో మనకు అధికంగా ఫైబరు, మెగ్నీషియము, మ్యాంగనీస్, కాల్షియం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఓవరాల్ హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే చిలకడ దుంప తీసుకుంటే కూడా పసిపిల్లల నుంచి ఖచ్చితంగా పెట్టమని చెప్తూ ఉంటారు, ఎందుకంటే మంచి ఎనర్జీ. తర్వాత ఇందులో కూడా మనకు హై ప్రోటీన్ ఉంటుంది. అంతేకాకుండా షుగర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా మనకు తినొచ్చు. తర్వాత బోన్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలనుకున్నా కూడా చాలా మంచిది. అందుకే పిల్లల నుంచి కూడా ఎందుకు పెడతారు అంటే చాలా గట్టిగా అవుతుందన్నమాట, ఒళ్ళు గట్టిపడాలి అంటారు కదా చిన్నప్పుడు. సో అలా ఏంటి అంటే చిలకడ దుంప తినడం వల్ల మనకు బోన్స్ అనేవి చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి. ఓకే, సో ఇలా ఓవరాల్గా మనకు నిద్ర పట్టడానికి, నిద్ర తక్కువగా ఉంటుంది కొంతమందికి, సో నిద్రను బాగా ఇండ్యూస్ చేయడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. మరి ఈ రోజు చాలా డిఫరెంట్ పద్ధతిలో మనం వేపుడు తయారు చేసుకోబోతున్నాం. చిలకడ దుంపలతో వేపుడు అంటే సాధారణంగా ఒకటే స్టైల్ వచ్చి అందరికీ. ఈ రోజు ఇంకో స్టైల్ నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఫస్ట్ మనం ఇందులో కొన్ని పిండ్లు వేసుకుందాం. అందులో ప్రథమంగా మనము కొర్రపిండి వేసుకుంటున్నాము. ఈ కొర్రపిండి కూడా మనకు బయట చక్కగా అవైలబుల్గా దొరుకుతుంది. ఒక 2 to 3 స్పూన్స్ కొర్రపిండి, దాంతో పాటు కాస్త శనగపిండి, ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, ఆ తర్వాత కాస్త వాము, అలాగే కాస్త మిరియాల పొడి, కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఉప్పు, అంటే ఈ బ్యాటర్కి తగ్గట్టుగా ఉప్పు. సో ఈ ప్రాసెస్ చూస్తే మీకు ఒక చిన్న అంటే ఒక వంట గుర్తొస్తూ ఉండొచ్చు, మిర్చి బజ్జీ. కరెక్ట్, అంటే మిర్చి బజ్జీకి మనం ఏవైతే శనగపిండిలో డైరెక్ట్గా వేసుకుంటామో అలా కొన్ని వేసుకున్నాం అనమాట. కాకపోతే ఇందులో మనం కొర్రపిండి కూడా వాడుతున్నాం, అది అంటే మెయిన్ అది వాడుతున్నాం అది. సో ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియంలో కలుపుకోవాలి. తక్కువలో ఎక్కువలో అనిపిస్తే మళ్ళీ ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకోవచ్చు.
సో రొటీన్గా చేసుకునే చిలకడ దుంపలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ చిలకడ దుంప హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది తెలుసా అండి. సో గుండె ఆరోగ్యాన్ని కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది. ఓకే, మనకి ఈ బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనం వేసిన చిలకడ దుంప ముక్క ఏదైతే ఉందో దానికి ఈ పేస్ట్ అనేది బాగా పట్టాలన్నమాట. సో ఆ విధంగా మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక్కొక్కగా ముక్కలాగా ఈ ఉడికించిన చిలకడ దుంప ముక్కల్ని ఈ బ్యాటర్లోకి వేసేసుకోవాలి. విడివిడిగా వేసుకుంటే ఏంటంటే మనకి ఇలా పట్టించడానికి ఈజీగా ఉంటుంది. దాన్ని మరీ ఎక్కువ కలిపేసుకోకూడదండి, జస్ట్ దాన్ని ట్యాప్ చేసుకోవాలి. ఇలా ఇట్లా అద్దుకుంటే సరిపోతుంది. ఇది మీరు ఒక 80% వరకు ఉడికించుకున్నా కూడా చాలండి. మరి ఈ పేస్ట్ లాగా అంటే బాగా ఫ్రెజైల్గా ఉడికించనక్కర్లేదు. నేను ఎక్కువగా కలిపేసుకోకుండా జస్ట్ అలా కింద నుంచి ఇలా తీయాలి. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది మనకు షాడో ఫ్రై అండి. మనం డీప్ ఫ్రై ఎప్పుడూ కూడా చెయ్యము, 99.9% ఎప్పుడూ కూడా చెయ్యము. సో ఇది కూడా మనకి ఏంటి అంటే షాలో ఫ్రై. సో దీనికి తగ్గట్టుగా మనం కాస్త నూనె వేసుకుందాం. నూనె మనకు కాస్త వేడైన తర్వాత ముందుగా మనం పచ్చిమిరపకాయల్ని అలాగే కరివేపాకుని వేసి వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అది చివరిగా మనం సర్వింగ్ బౌల్లోకి వేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇదేంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. సో రొటీన్గా మనం చేసుకునే డీప్ ఫ్రైకి నూనె పెట్టుకొని చిలకడ దుంపను అంటే ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకొని అలా తినడం కన్నా కూడా ఇలా చాలా బాగుంటుంది. సాధారణంగా చిలకడ దుంపను మనం సాంబార్లలోకి ఎక్కువగా వేస్తూ ఉంటాం కదా, కానీ ఇలా వేపుడు చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది తెలుసా. రెగ్యులర్గా మనం ఎక్కువ చామదుంపలు బంగాళదుంపలు చేసుకుంటూ ఉంటాం, కందగడ్డ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. చిలకడ దుంపని ఇంకో రకంగా చేసుకుంటాం, కానీ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఓకే, నూనె కూడా కాస్త వేడైందండి. నూనె కొంచెం వేడైన తర్వాత ఇదిగోండి ఇలా పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం. ఇది కొంచెం మనకు వేగిన తర్వాత అంటే ఇది మనకి ఫైనల్గా బౌల్లోకి వేసుకోవడానికి, అంతకన్నా ఏం లేదు. అలాగే ఇది కొంచెం మనకు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఒకసారి అలా నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఈ విధంగా మనం సాధ్యమైనంత వరకు తీసేసుకొని ఇలా కప్పులోకి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఓకే, ఇది పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే నూనెలో ఈ చిలకడ దుంప ఏదైతే మనము ఇలా ముంచుకొని పెట్టుకున్నామో దాన్ని చక్కగా ఇలా నూనెలో వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకుంటే బెటర్ అండి, మీకు ఈజీగా ఉంటుంది. వేపుడు తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. విడివిడిగా వస్తాయి కదా, లేకపోతే ఇట్లా అంటుకున్నట్టుగా వస్తాయి. మీరు స్పూన్తోనే వేసేసుకోవచ్చు ఈజీగా. చిలకడ దుంప కొంచెం తీపిగా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం మిరియాల పొడి ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు, కవర్ అయిపోతుంది. మీరు కొంచెం ఎర్రకారం కావాలంటే ఎర్రకారం కూడా వేసుకోవచ్చు. కాబట్టి కొంచెం డిఫరెంట్గా, ఎప్పుడు కారమే కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసం చూసామన్నమాట. ఇవన్నీ కూడా వేసేసుకున్నాం కదండి. ఇది రెండు వైపులా చక్కగా మనకు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. మీ అందరి కోసం ఈ చిట్కా. కొంతమందికి గ్యాసు, బ్లోటింగ్, అజీర్తి, అల్సర్స్ ఇటువంటి ఇబ్బందులు చాలానే ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఉదయాన్నే పరగడుపున మజ్జిగలో కాస్త జీలకర్ర పొడి వేసుకొని ప్రతిరోజు తీసుకోవాలి. అలా తరచూ తీసుకుంటూ ఉన్నట్టయితే మనకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గడమే కాకుండా హై బీపీ తగ్గుతుంది, షుగర్ లెవెల్ తగ్గుతుంది, అలాగే మన బాడీ కూడా హైడ్రేట్ అవుతుంది. తప్పకుండా ఈ చిట్కా మీకు అవసరమైతే ఉపయోగించండి. మనం చక్కగా ఇలా చిలకడ దుంపలన్నింటినీ కూడా చక్కగా మనము కొర్రపిండిలో కోట్ చేసుకున్నాము. ఇదిగోండి ఇలా షాలో ఫ్రై చేసేసుకున్నాము. డీప్ ఫ్రై కూడా కాదు, ఇంకా చాలా నూనె మిగిలిపోయి ఉంది. మనం వేసింది ఒక అర్ధ కప్పు నూనె అయినప్పటికీ కూడా ఇటువైపు కూడా ఇంకా చాలా మిగిలిపోయి ఉంది.
అయిపోయినట్టే అండి. చూసారా ఇలా చక్కగా విడివిడిగా ఇలా మనకు బాండి వదిలాయి కాబట్టి ఇది పూర్తి అయిపోయినట్టే లెక్క. సో రంగు కూడా మారింది కాబట్టి సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి ఇదిగోండి ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇలా పైన నుంచి మనం ముందుగా వేయించుకున్నటువంటి కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అలా చక్కగా వేసేసుకోవాలి. సో వాటితో పాటు టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అసలు కొంతమంది ఇలాంటివి అయితే నంచుకోవడానికి కూడా తింటారేమో కదా, అంటే సాంబార్లో అది నంచుకుంటారు. వేపుళ్ళు ఇలా చక్కగా టేస్టీగా హెల్దీగా కొర్ర చిలకడ దుంపల వేపుడు రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్ర చిలకడ దుంపల వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర పిండి 1 కప్పు, ఉడికించిన చిలకడ దుంపలు 2, శనగపిండి 1 కప్పు, వాము చిటికెడు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 4. కొర్ర చిలకడ దుంపల వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కొర్రపిండి, శనగపిండి, జీలకర్ర పొడి, వాము, మిరియాల పొడి, సరిపడా ఉప్పు వేసి జారుడుగా కలుపుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన చిలకడ దుంప ముక్కలు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కలిపి పెట్టుకున్న చిలకడ దుంప ముక్కలను వేసి షాలో ఫ్రై చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైన నుంచి ముందుగా వేయించుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి వేసి సర్వ్ చేసుకుంటే కొర్ర చిలకడ దుంపల వేపుడు రెడీ. చూసారు కదా కొర్ర చిలకడ దుంపల వేపుడు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. అంటే ఒకటి చెప్పనా, ఇది మీరు వేపుడులాగా అంటే వేపుడులాగా తినొచ్చు, పకోడీలాగా అంటే పకోడీలా తినొచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు తినొచ్చు. దీన్ని నిజం నంచుకోవడానికి, సాంబార్లో పులుసులో నంచుకోవడానికైనా కూడా చాలా బాగుంటుంది. ఆల్ ఇన్ వన్ అని చెప్పొచ్చు. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.